కోనసీమ జిల్లా గోదావరిలో గల్లంతైన 8 మందిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరిలో 8 మంది పిల్లలు యువకులు మృతి చెందిన ఘటనలో ఇప్పటివరకు 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గోదావరిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ తర్వాత ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ గోదావరిలో గాలిస్తున్నారు. మనం చూడవచ్చు, చాలా దురదృష్టకరమైన ఘటన. ఒక శుభకార్యానికి హాజరై పిల్లలందరూ కూడా సరదాగా గోదావరి తీరానికి వచ్చారు. ఇది వృద్ధ గౌతమి గోదావరి తీరం. గౌతమి వృద్ధ గౌతమి మొత్తం చాలా ఆటుపోటులతో ఉంటుంది. సముద్రం ఎగువ ప్రాంతం యానం నుంచి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆటుపోట్లు నిరంతరంగా కొనసాగుతాయి. పైకి మాత్రం లోతు తక్కువగా ఉంటుందని పిల్లలందరూ కూడా లోపలికి నడుచుకుంటూ గోదావరిలో స్నానానికి వెళ్ళారు. మధ్యాహ్నం 2:30-3 గంటల సమయంలో ఒక్కొక్కరు గోదావరిలో మునిగిపోయిన విషాదకరమైన ఘటన. ఇక్కడ గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మొత్తం 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉదయం వడ్డీ రాజేష్ ఐపోలవరం మండలానికి చెందిన అతను, అలాగే వడ్డీ మహేష్, ఇతనిద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్ళిద్దరు మృతదేహాలు దొరికాయి. ఆ తర్వాత కాకినాడకు చెందిన పాల్ అభిషేక్ మృతదేహం కూడా లభ్యమైంది. ఇతని సోదరుడు క్రాంతి మృతదేహం కూడా ఇంకా లభించాల్సింది. మరో 5 కోసం గాలిస్తున్నారు. 13 ఏళ్ల బాలురు నుంచి 19 ఏళ్ల యువకుల వరకు కూడా ఈ మునిగిపోయిన వారిలో ఉన్నారు. 3 మాత్రం సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. చాలా దారుణమైన దుర్ఘటనగా దీన్ని చెప్పవచ్చు. శుభకార్యానికి హాజరై ఇలా పిల్లలందరూ కూడా గోదావరిలో మునిగిపోవడం, జలసమాధి అవడంతో వారి కుటుంబాల్లో మాత్రం తీవ్రమైన ఆవేదన వ్యక్తమవుతోంది. మృతదేహాలు 3 కూడా గేదెల్లంక వైపు నుంచి ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి చేర్చారు. మిగతా వారి కోసం పూర్తి స్థాయిలో ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. స్థానికులు, మత్స్యకారులతో పాటు అందరూ కూడా గజెత్తకారులు ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. కాకినాడ, మండపేట, ఐపోలవరం, స్థానికంగా ఉండే చేరుల్లంక, ఈ పరిసర ప్రాంతాల నుంచి అందరూ కూడా చెందిన ఈ పిల్లలు చదువుకుంటున్నారు. ఈతగా సరదాగా కూడా గోదావరిలోకి వెళ్ళి ఇలా పూర్తి స్థాయిలో జలసమాధి అవటం మాత్రం చాలా అంతులేని విషాద ఘటనగా దీన్ని చెప్పవచ్చు. గోదావరి చాలా ఇక్కడ విశాలంగా ఎప్పుడూ ఆటుపోట్లతో ఉంటుంది. యానం నుంచి కూడా పూర్తి స్థాయిలో అమావాస్య రోజులు కావడంతో ఆటుపోట్లు అధికంగా ఉన్నాయి. లోతు తక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఒక్కొక్కరు కూడా అగాధాల్లో చేరుకున్నారు. అట్లాగే ఇంకొక సంఘటన కూడా చెప్పవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇసుక తవ్వకాలు, అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వాటిల్లో కూడా ఈ అగాధాల్లో కూడా ఇసుక తవ్వకాల్లో కూడా చిక్కుపోయి ఉంటారని కూడా స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైకి లోతు తక్కువగా ఉన్నప్పటికీ ఊబులు ఉన్నాయి, అగాధాలు ఉన్నాయి. అగాధాల్లో పిల్లలు ఒకరి తర్వాత ఒకళ్ళు రక్షించడానికి వెళ్ళిన వారంతా కూడా పూర్తి స్థాయిలో మునిగిపోవటం ఆవేదన కలుగుతోంది. అమలాపురం ఆర్డీఓతో పాటు రామచంద్రాపురం ఆర్డీఓ, అట్లాగే అమలాపురం డిఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మాధవీలత గారు ఉన్నారు, అమలాపురం ఆర్డీఓ. చెప్పండి, ఎలా సాగుతుంది? ఒకసారి పైకి లేవండి, లైవ్లో చెప్పండి. నిన్న మధ్యాహ్నం 3ంటికి సంఘటన జరిగిందండి. అప్పటి నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసాము. 40 మంది ఎస్డీఆర్ఎఫ్ టీము, పోలీసు, రెవెన్యూ, ఫిషరీస్ డిపార్ట్మెంట్, 3 లోకల్ బోట్స్తో లోకల్ ఫిషర్మెన్ కూడా ఉన్నారు. వాళ్ళ నెట్స్, ఎస్డీఆర్ఎఫ్ 3 బోట్లు, మొత్తం వాళ్ళ ఒక 40 మెంబర్స్. నిన్నటి నుంచి కూడా సర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. మార్నింగ్ 5:20కి ఒక బాడీ దొరికింది. ఇప్పుడు 8:45కి ఇంకో 2 బాడీస్ వచ్చాయి. ఇంకా 5 బాడీస్ ట్రేస్ చేస్తున్నారు. సో అరౌండ్ మధ్యాహ్నానికి ఇంచుమించు దొరకచ్చు అనేది. లేదండి, పైకి తేలినవి 3 పైకి తేలినవి. ఒకటి వచ్చేసి మన ముందర బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దగ్గర. నెక్స్ట్ 2 మాత్రం ఈ లొకేషన్లోనే స్పాట్లోనే దొరికాయి. ఎలా కొనసాగుతుంది? ఇప్పుడు చెప్పాను కదండి, ఎస్డీఆర్ఎఫ్ 40 టీమ్స్లో కూడా వాళ్ళు షిఫ్ట్ బేసిస్ మీద 3 బోట్ల మీద వాళ్ళు చేస్తున్నారు. 3 లోకల్ ఫిషర్మెన్ని ఎంగేజ్ చేసాము, 3 లోకల్ బోట్స్. సో మొత్తం 6 అండ్ మొత్తం 6 డ్రోన్లు ఉన్నాయి. 3 పోలీస్ డ్రోన్లు, 3 లోకల్ డ్రోన్స్తో డ్రోన్ సెర్చ్ కూడా చేస్తున్నాం. రామచంద్రాపురం ఆర్డీఓ గారు ఉన్నారు. మీరు మీ ఆధ్వర్యంలో ఎంతమంది మీ పరిధిలో పిల్లలు మునిగిపోయారు? సో మొత్తం వచ్చేసి 8 మంది మునిగిపోయారండి. అందులో వచ్చేసి శ్రీలంకకు సంబంధించి 2 అండ్ మండపేటకు సంబంధించి 1 ఉన్నారు. సో చాలా బాధాకరం ఇలా జరగడం. బట్ నిన్న సాయంత్రం నుంచి కూడా ఎప్పుడైతే మనకి తెలిసిందో అప్పటి నుంచి కూడా
మన ఈ సెర్చ్ ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసాము. SDRF కూడా నిన్న సాయంత్రం ఇక్కడ 9:30కి చేరుకోవడం జరిగింది. అప్పటి నుంచి సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. బట్ లైట్ ఫెయిల్ అవ్వడం వల్ల నిన్న మనకి సక్సెస్ఫుల్ కాలేదు. బట్ ఇవాళ 5:30 నుంచి ఎప్పుడైతే లైట్ స్టార్ట్ అయిందో, లైట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇది సెర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. మనకు ఒక బాడీ వచ్చేసి బ్రిడ్జ్ దగ్గర, 2 బాడీలు వచ్చేసి ఇటు సైడ్ దొరకడం జరిగింది. సో 2 o'clockకి వెళ్ళాక మ్యాక్సిమం మేము ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాము. గోదావరిలో ఇంచు కూడా జల్లెడ బట్టి వెతికిస్తున్నాం. SDRF కానీ, లోకల్ పీపుల్ కానీ, లేకపోతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంచు గాలిస్తున్నారు. మేము ఖచ్చితంగా 2-3 లోపు మొత్తం రిమైనింగ్ 5 బాడీస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కనుక్కుంటాం. సార్, DSP అమలాపురం వారు ఉన్నారు, అడిషనల్ SP ఉన్నారు. వారు సార్ చెప్పండి సార్, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా నిన్నటి నుంచి ఎలాంటి కార్యక్రమాలు మీరు ఇక్కడ రిస్క్ ఆపరేషన్? నిన్న ఈ సంఘటన జరిగిన దాన్ని తెలిసినప్పటి నుంచి మా SP గారు, కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో సెర్చ్ ఆపరేషన్స్ ముమ్మరంగా చేపట్టాం. మొత్తం ఇప్పుడు 8 బోట్లు తిరుగుతున్నాయి. దీంట్లో NDRF, అలాగే పోలీసు, మెరైను, రెవెన్యూ స్టాఫ్, ఇంకా లోకల్ ఫారెస్ట్ వాళ్ళు, తర్వాత లోకల్ స్విమ్మర్స్, వీళ్ళందరి సహాయంతో ఇప్పటికైతే 4 బాడీలు వెలికి తీయటం జరిగింది. మిగిలిన కోసం ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని మధ్యాహ్నం 2 గంటలకల్లా దొరకొచ్చని అనుకుంటున్నాం. ఈ సెర్చ్ ఆపరేషన్ లాస్ట్ బాడీ దొరికే వరకు కంటిన్యూ చేయమని SP గారు ఇన్స్ట్రక్షన్స్. మీరు లోపలికి వెళ్ళి తీసుకొస్తున్నారా మృతదేహాలని? పైకి కొన్ని తేలిని అంటున్నారు, మిగతాయి కూడా తేలే అవకాశం ఎంత సమయం పట్టే అవకాశం? నిన్న ఈవినింగ్ కానీ నిన్న నైట్ కానీ అయితే కిందకి దిగి కూడా చూశారండి. అప్పటికైతే కిందకి దిగింది ఎగ్జాక్ట్ స్పాట్లో ఎక్కడ మునిగిపోయింది కరెక్ట్గా తెలియనందువల్ల నీళ్ళల్లో ఉన్న బాడీలు కనపడలేదు. పొద్దున్నే పైకి తేలినాక వాటిని బయటికి తీసుకురావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మరో మృతదేహం కూడా లభ్యమైందని పోలీసు అధికారులు చెప్తున్నారు. 4 మృతదేహాలు అయితే ఇప్పటి వరకు వెలికి తీసుకొచ్చారు, ఒడ్డుకు చేర్చారు. వారందరినీ కూడా మృతదేహాలని ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి అక్కడ పోస్ట్ మార్టం వేగంగా చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకి త్వరగా అందించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. మిగతా 4 మృతదేహాలు వాటిని ఒక్కొక్కటిగా కూడా నీళ్లలో నుంచి పైకి తేలుతున్నాయి. ఆ 4 మృతదేహాలను కూడా ఒడ్డుకు చేర్చేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్నే ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ మహేష్ కుమార్, SP కృష్ణారావు ఇక్కడే రాత్రి వరకు ఉండి మొత్తం ఇక్కడ పర్యవేక్షణ చేశారు. ఉదయం మాత్రం ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటకు వస్తున్నాయి, వాటిని ఒడ్డుకు చేరుస్తున్నారు. మిగతా 4 మృతదేహాలను కూడా ఒడ్డుకు చేర్చేందుకు అధికారులు, సిబ్బంది అంతా శ్రమిస్తున్న పరిస్థితి. స్థానిక మత్స్యకారులతో కలిసి రిస్క్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ చనిపోయిన వారంతా కూడా సాధారణ కుటుంబాలు, కూలీలు, వ్యవసాయ కార్మిక కుటుంబాలకు చెందిన వారు. పిల్లలు చదువుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు కొంతమంది పనిచేసి కుటుంబాలను పోషిస్తున్న వారు కూడా ఉన్నారు. 2 అన్నదమ్ములు కూడా, ఈ 2 కుటుంబాలకు చెందిన అన్నదమ్ములు మొత్తం ఈ గోదావరి నదిలో జలసమాధి అవ్వటం ఈ తీవ్రమైన వారి కుటుంబాల్లో విషాదాన్ని, ఆవేదనను మిగులుస్తోంది. మిగతా 4 మృతదేహాలను ఒడ్డుకు చేర్చేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తోంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.